హోటళ్లలో దొరికే రుచి కాదు పల్లెటూరులో మట్టి వాసనతో చేసిన అస్సలైన నాటుకోడి కూరండి. ఈరోజు మా ఊరి స్టైల్లో ఎలా చేస్తామో మీరే చివరి వరకు చూడండి. ఒక్కసారి ఈ పల్లెటూరు నాటుకోడి కూర ట్రై చేస్తే మళ్ళీ హోటల్ చికెన్ తినాలనిపించదు. అలాగే రహస్యమైన మసాలాతో ఈరోజు ఈ రెసిపీనైతే స్టార్ట్ చేస్తున్నాను. మట్టి పొయ్యి పైన మెల్లగా ఉడికించిన నాటుకోడి కూర, ఆ వాసన, ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. మా అమ్మమ్మ స్టైల్‌లో ఈ రెసిపీనైతే మీకు చూపిస్తున్నానండి. ఇది పల్లెటూరు స్పెషల్ నాటుకోడి కూర. ఇలా చేస్తేనే అస్సలైన రుచి వస్తుంది. అలాగే వర్షపు రోజులైనా కుటుంబం అంతా కలిసి తినే నాటుకోడి కూర అయితే ఇలానే ఉండాలి. ఈ సీక్రెట్ మసాలాతో పూర్తి రెసిపీ మీకోసమండి. అలాగే ఇప్పుడు నేనిక్కడ విలేజ్‌లో ఎలా చేస్తారో అలానే చూపిస్తున్నానండి. నేను ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసి పెట్టిన ఈ నాటుకోడి చికెన్ సాంబార్ అనేది, మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే నాటుకోడి అనేది పెంచుకుంటారండి. సో, మా ఫాదరే కట్ చేసి ఈ నాటుకోడి కూరనైతే రెడీ చేసేశారు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక మసాలా పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఆనియన్, కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే ఒక చిన్న టొమాటోని ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఇందుకి నాటుకోడి పులుసు కదండీ! సో, దీనికి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అవుతుందండి. అలాగే దాల్చిన చెక్క 3-4 లవంగాలు, 2 యాలకులైతే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ముందుగా అయితే ఇక్కడ ఒక పెద్ద కడాయినైతే పెట్టేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే వేశానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ అలాగే వెల్లుల్లిని నేనిక్కడ దంచి అయితే వేసుకుంటున్నాను. ఇలా దంచి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇక్కడ మా ఫాదర్ కూడా చికెన్ అనేది కట్ చేసి పక్కన పెట్టారండి. అలాగే దీన్ని మంచిగా వాష్ చేసుకొనేసి, ఇది ఎక్కువగా వాష్ చేసేకి వెళ్ళొద్దండి. 1-2 సార్లు వాష్ చేస్తే చాలండి. లేకుంటే రుచి అంతా వెళ్ళిపోతుంది నాటుకోడిలో. ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకొని ఇలా వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్‌లో వాటర్ అంతా వదిలి అది డ్రై అయ్యే లోపల మేమిక్కడ మసాలానైతే రుబ్బుకుంటున్నానండి. ఇక్కడ ముందుగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అలాగే కొబ్బరిని అయితే ఏసేసి ఇలా మంచిగా మనం ఒక ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇలా ఒక రుబ్బర్ రోలర్‌నైతే పెట్టింటారు. సో, అలాగే అక్కడ రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు చూసారు కదండీ ఎంత ఫైన్ పేస్ట్‌లా అయిందో. సో, మనం ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఆనియన్, టొమాటోని వేసుకొని కూడా మంచిగా మనం దీన్ని రుబ్బుకుందామండి. ఇలా రాయితో రుబ్బుకోవడం వల్ల టేస్ట్ కూడా డబల్ అవుతుంది. పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఈ చికెన్ సాంబార్ అనేది. ఈ మసాలా వల్ల ఇలా రుబ్బడం వల్ల ఇంకా డబల్ టేస్ట్ రావచ్చని చెప్పచ్చు. తర్వాత నేనిక్కడైతే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నాటుకోడిని కనీసం 30-60 నిమిషాల దాకా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మ్యారినేట్ చేయండి. అలాగే కొబ్బరిని లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి రుబ్బితే సాంబార్‌కు మంచి సువాసన అలాగే రుచి వస్తుందండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి అలా వంటి మసాలాలు తక్కువ మంటపై వేయించాలి. కలిపితే చేదు రుచి అనేది వస్తుంది. అలాగే నాటుకోడి గుడ్డి అది గట్టిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో నెమ్మదిగా ఉడికించండి. ప్రెషర్ కుక్కర్‌లో అయితే 5-7 విజిల్స్ లేదా కోడి వయసును బట్టి ఎక్కువ సమయం పట్టొచ్చు. సో, ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి. ఇక్కడ చికెన్‌లో వాటర్ అంతా వదిలేసి అది మంచిగా డ్రై అయ్యింది. అది అది పొగ అనేది వస్తుంది కాబట్టి వీడియో పర్ఫెక్ట్‌గా లేదండి ఆ పొగ వల్ల. సో, మనం పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ నేను ధనియాల పొడి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్‌నైతే తీసుకుంటున్నాను. మీరు స్పైస్‌ని బట్టి మీరు ఎంత కావాలో అంత స్పైసెస్‌నైతే యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో, ఇప్పుడు నేనిక్కడ 5 టేబుల్ స్పూన్
కారం పొడిని, అలాగే 7 టేబుల్ స్పూన్ ధనియాల పొడినైతే వేసుకుంటున్నానండి. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నాము. 2 నాటుకోడులనైతే కోసాం కాబట్టి. సో, ఇలా వేసేసి డ్రైగా ఉన్నప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మనకు కావాల్సిన గ్రీన్ మసాలా కూడా రెడీ అయిపోయింది. మనం అంతా బ్లెండ్ చేసుకున్నాం, రుబ్బుకున్నాం కదండీ! సో, దీన్ని ఒక పాత్రలో అయితే తీసుకొనిద్దాం ఈ మసాలా అంతని. ఈ మసాలా ఇప్పుడు అది కొంచెం వాటర్ అంతా వదిలిన తర్వాత ఈ మసాలా పేస్ట్‌ని అయితే అందులోకి యాడ్ చేసేస్తామండి. ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలాస్ అంతా ఆ ముక్కలకనేది బాగా పట్టాలి. సో, అలా అయితే కలుపుకోవాలి. సో, అలా కలుపుకొని అలాగే ఇప్పుడు మనం గ్రీన్ మసాలాని కూడా వేసేసుకుందామండి. మనం రుబ్బుకొని వచ్చాం కదండీ! సో, దాన్ని వేసేసి కూడా మంచిగా కలుపుకోవాలి. సో, తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర చివర్లో వేస్తే సువాసనది పెరుగుతుందండి. సాంబార్ చాలా చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీరు కలపండి. చాలా పల్చగా అయితే ఉంటుంది. ఇది మూత తీసి కొద్దిసేపు మరిగించాలండి. ఎందుకంటే మీరు కుక్కర్‌లో వేసింటే సో, అలా మరిగించొచ్చు. సో, చూస్తున్నారు కదండీ! ఎంత బాగా మసాలా అనేది ఆ ముక్కలకంతా పడిందో. సో, మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కదండీ! ఇలా రుబ్బుకొనింటాం కదా! సో, అదంతా మంచిగా వాష్ చేసుకునేలాగా కొద్దిగా వాటర్ అనేది వేసి, ఆ వాటర్‌ని ఆ చికెన్ కూరకైతే వేసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మసాలా కూడా వేస్ట్ అవ్వదు. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసిన ఈ వాటర్‌ననేది వేస్తే రుచి అనేది చాలా బాగా వస్తుంది అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఎంత కావాలో అంత చూసేసి అయితే వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్‌ని అనేది యాడ్ చేసుకునేసి మంచిగా కలుపుకుందామండి. నాటుకోడి కూర కదండీ! సో, ఎక్కువగానే వాటర్ అనేది పడుతుంది. మనం కుక్కర్‌లో అయితే బాయిల్ చేయట్లేదు. ఇలా పొయ్యి మీద ఉడికిస్తున్నాం కాబట్టి దీనిని మెల్లగా ఉడికించుకోవాలండి. మినిమమ్ 1 ½ అవర్ అయితే పట్టిందండి మాకు ఈ చికెన్ అనేది ఉడకడానికి. సో, ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదండీ! కూర అనేది అంతా గట్టిగా అయిపోయింది. సో, దీంట్లోకి మీకు నెయ్యి అనేది నచ్చితే చివర్లో వేస్తే రుచి మరింత బాగుంటుందండి. ఈ సాంబార్ రాగి ముద్దతో కానీ, వేడి అన్నం, జొన్న రొట్టి లేదా చపాతీలో అద్భుతంగా ఉంటుందండి. మరుసటి రోజు ఈ కూర రుచి ఇంకా బాగా కలిసిపోతుంది. ఈ చిన్న చిట్కాలతో వీడియోలో తర్వాత ఇలా వాటర్‌నైతే వేసేసి మనం మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఒక సెపరేట్ కడాయిలో అయినా వేసుకోవచ్చు. సెపరేట్ బౌల్ సర్వ్ చేసుకోవడానికి కూడా నేను ఇక్కడ తీసి పక్కన పెట్టుకున్నానండి. సో, ఇంతేనండి. ఎంత రుచికరమైన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు సర్వ్ చేసుకుంటే అంతేనండి. అంతే గుమగుమలాడుతూ ఈ స్టైల్ నాటుకోడి సాంబార్ సిద్ధమైపోయింది. ఇది రాగి ముద్దతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. పల్లె సైడ్‌లు ఇట్లా ఇది వస్తుంది కదండీ! తోటలో దొరుకుతాయి ఇవన్నీ. ఇలాంటి ప్లేట్స్‌తో అయితే సర్వ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. నాటుకోడిని ఎక్కువ మంది అరటి ఆకుతో అయితే సర్వ్ చేసుకోరు. ఇలాంటి ప్లేట్స్తోనే సర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో, నేను కూడా అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ చికెన్ సాంబార్, రాగి సంగటి, అలాగే ఒక లెమన్, కొద్దిగా ఆనియన్స్‌ని తీసుకొని, అలాగే కుకుంబర్ తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆహా! అనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ నాటుకోడి సాంబార్ అయితే. మీకు విలేజ్ స్టైల్‌లో చూపించానండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ కొంచెం ఎక్కువ ఇలాంటి రెసిపీస్ కావాలంటే నాతో కమెంట్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి వంటకాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్